హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. తెల్లవారుజామున 3కి లేచి బయటంతా క్లీన్ చేసుకునేసి ఇల్లంతా మాపు పెట్టేసి నేను రెడీ అయ్యి వచ్చాను. పాయసానికి పాలు కట్ చేసి పోసుకుంటున్నాను. మనం పూజ రూమ్ దగ్గర రెడీ చేసుకునే లోపు పాయసం అయిపోతుంది కాబట్టి పాలు పెడుతున్నాను. అలాగే స్వీట్ పొంగల్కి కూడా బియ్యము పెసరపప్పు కడిగి పెట్టేశాను. ఇక నేనైతే పూజ రూమ్ దగ్గరికి వచ్చేసాను. గురువారం సాయంత్రమే నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. దీపాలన్నీ కడిగి పెట్టినాను. అమ్మవారు రెడీ చేసుకునేందుకు ఫస్ట్ అయితే ఒక పీట తీసుకున్నాను. ఆ పీట పైన కొత్త టవల్ వేసుకొని అంటాకు వేసుకున్నాను. అరిటాకు పైన 3 దోసెళ్ళు బియ్యం పోసుకున్నాను. ఒక బిందె తీసుకొని బిందెకి బొట్టు పెట్టుకొని పసుపు కొమ్ము కట్టి పెట్టాను. బిందులోకి ఆకులు ఒక్కలు కలకండ ద్రాక్ష గోడంబి అవన్నీ వేసుకున్నాను. అలాగే పచ్చ కర్పూరము 2 తమలపాకులు బిల్వపత్రీలు కూడా వేసుకున్నాను. పువ్వు కూడా వేశాను. మా వారు పూజ రూమ్ దాలమందిరానికి మామిడాకులు కడుతున్నారు. కలసం చెమ్ములోకి అన్నీ వేసుకున్న తర్వాత తమలపాకులు మామిడాకులు పెట్టుకునేసి టెంకాయ పెట్టుకున్నాను. చీర రెడీ చేసుకొని వచ్చి కట్టేశాను. ఇక అమ్మవారికి పూలు పెట్టుకొని తామర పువ్వులు నగలు అన్నీ వేసుకొని రెడీ చేసి పెట్టేశాను. ఇక అమ్మవారికి చీర జాకెట్టు గాజు సవాక పండ్లు పూలు అన్నీ పెట్టుకున్నాను. లోపలంతా రెడీ అయిన తర్వాత బయట ముగ్గు వేసుకుంటున్నాను. కడపట్టకి చాలా సింపుల్గా వేసుకుంటున్నాను. వరలక్ష్మి పండుగ చేసుకునేందుకు ఆడవాళ్ళు ముందుగానే ఇల్లంతా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకుంటారు. వరలక్ష్మి వ్రతానికి చీర వెండి అన్నీ తీసుకుంటారు. ఈ సంవత్సరము అమ్మవారి దగ్గర పెట్టిండే డబ్బులతో నెక్స్ట్ ఇయర్ వెండి తీసుకుంటాం. పూజ రూమ్లో అంతా రెడీ చేసేసిన తర్వాత దీపం వెలిగించుకుంటున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటూ వెలిగిస్తున్నాను. అమ్మవారిని ఎంత అలంకరించినా ఇంకా ఏదో తక్కువగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అంటి మాండ్ల మధ్యలో అమ్మవారు చాలా బాగుంది కదా చూసేందుకు. ఇక నేను ఇక్కడ రెడీ చేసుకొని వెళ్ళే టయానికి మా పిల్లోళ్ళు రవ్వ లడ్డు చేశారు. దేవుడి నైవేద్యానికి రవ్వ లడ్డు స్వీట్ పొంగలు పాయసం చేసి ఎత్తుకొని వచ్చాను. ఇక నేను పూజ రూమ్ దగ్గర రెడీ చేసుకుంటుంటే మా పెద్దమ్మాయి పంచామృతం చేసింది. మా అమ్మవారు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మా పెద్దమ్మాయి పంచామృతం చేసింది, అది ఎత్తుకొని వచ్చి పెట్టేశాను. పంచామృతం చాలా బాగుందండి. వంటలు కూడా బాగా చేస్తుంది. పూజ రూమ్ మొత్తం వీడియో తీస్తున్నాను. పచ్చని మామిడి ఆకులతో కలకలలాడుతుంది. ఇక మా ఇంటి ముందు నుండి చూపిస్తున్నాను. ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమ పూలతో రెడీ చేసుకున్నాను. బయట ఇలా రెడీ చేసుకున్నాను. ఇక అంతా రెడీ అయిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటున్నాం. కథ చదివేకి ముందుగా ఫస్ట్ ఆర్తిచ్చుకొని దండం పెట్టుకున్నాం. మా వారు కథ చదువుతున్నారు, నేను అక్షింతలు వేస్తూ ఉన్నాను. కథ అంతా చదువుకున్న తర్వాత టెంకాయ కొట్టి మా పిల్లలు మేము హారతి ఇచ్చేసాం. పూజ అయిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదమే కాదు భర్త ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఇక నేను పంచామృతం వేసుకొని తింటున్నాను. ఈ పండగకి కజ్జికాయలు రవ్వ లడ్లు అన్నీ చేసుకునే వాళ్ళము, కానీ ఈసారి చేయలేకపోయాం. అలా అని చెప్పి ఒబ్బట్టు చేశాను. పూజ అంతా అయిన తర్వాత మధ్యాహ్నంగా చేశాను.
ఒక కుక్కర్లో శనగపప్పు కడిగేసుకునేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. మైదా పిండి 2 అవర్స్కు ముందుగానే బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిలోకి కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉడికిన శనగపప్పులోకి బెల్లం వేసుకొని మిక్సీకి వేసుకొని ఒబ్బట్టు తట్టుకుంటే రెడీ అయిపోతుంది. సాయంత్రము 9 మందికి పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత ఎర్రనీళ్ళు తీస్తున్నాను. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్.